నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆర్ఎస్ఎస్ కీలక నేత దత్తాత్రేయ హుస్బోలే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. ఆయన ఏమంటారంటే, పాకిస్తాన్ పట్ల మీ వైఖరి కఠినంగా ఉంచండి, అంటే మన వైఖరి, రెస్పాండ్ ఫర్మ్లీ అగైన్స్ట్ టెర్రర్ బట్ కీప్ డోర్స్ ఓపెన్ ఫర్ డైలాగ్ విత్ పాకిస్తాన్. ఉగ్రవాదం మీద మాత్రం మనం కఠినంగానే వ్యవహరించాలి, పాకిస్తాన్తో డైలాగ్కి, సంభాషణకి ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచాలి. ఇది డబుల్ ఫోల్డ్ స్ట్రాటజీ. వాస్తవంగా ఈ రెండంచెల వ్యూహంతో ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి గుర్తు చేసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆయన చేసిన పాకిస్తాన్ యాత్ర, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలు. అంటే డైరెక్ట్గా పబ్లిక్ తోటి కనెక్ట్ అవ్వడం అనేది యుఎస్ స్ట్రాటజీ. సిఐఏ ఎక్కువ సందర్భాల్లో ఉపయోగించింది. వాళ్ళు ఏ దేశం మీదైనా దాడి చేయాలనుకున్నా, ఆ దేశంలో కొన్ని ఉన్న ఉదారవాద శక్తుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నా కూడా టెర్రరిజం మీద మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, కానీ అదే సందర్భంలో ప్రజలతో మేము నేరుగా సంభాషిస్తాం. దత్తాత్రేయ హుస్బోలే కూడా అదే తీసుకున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత 2.0కి ముందర ఇది ఒక కీలకమైన వ్యూహంగా దీన్ని చూడాల్సి ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. దత్తాత్రేయ హుస్బోలే సామాన్యమైన నాయకుడేం కాదు. ఆయన రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యూహకర్త. సో ఆర్గనైజింగ్ సెక్రటరీ నుంచి పలు ఈ బాధ్యతలు ఆయన నిర్వహించారు. ఇవాళ ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి తల్లో నాలుక ఆయన. ఈ వ్యాఖ్యల వెనక ఉన్న మర్మం ఏంటనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కోట సాయికృష్ణ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, చందు సాంబశివరావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ కూడా జాయిన్ అవుతారు, తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు. సో దత్తాత్రేయ హుస్బోలే వ్యాఖ్యలు చూశారు. ఆయన చాలా స్ట్రాటజిక్గా అన్నారు. మనం ఇంకొక వాజ్పేయి కనిపించారు నాకైతే. రెస్పాండ్ ఫర్మ్లీ అగైన్స్ట్ టెర్రర్ బట్ కీప్ డోర్స్ ఓపెన్ ఫర్ డైలాగ్ విత్ పాకిస్తాన్. ఏమంటారు? అసన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఇది టైం టెస్టెడ్ ద్విముఖ వ్యూహం మీరు అన్నట్టుగానే. అండ్ ఇట్స్ వెరీ కన్జర్వేటివ్ అట్ ద సేమ్ టైం వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. అంటే మనం ఏది తొందరపడకుండా, మనం ఏదో హడావుడి చేసేసి ఒక తప్పు జరిగింది కాబట్టి ద్వైపాక్షిక సంబంధాన్ని చెడగొట్టుకోవటము, యుద్ధాలు ప్రకటించుకోవటము ఇలా కాకుండా ఐ థింక్ బోత్ ద ఆప్షన్స్ షుడ్ ఆల్వేస్ బి ఓపెన్. మనం డైలాగ్ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. లేదు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు సర్జికల్ స్ట్రైక్ లాంటివి కూడా జరుగుతూ ఉండాలి. ఈ రెండు జరుగుతున్నప్పుడు హుస్బోలే గారు జరగట్లేదా మన భారతదేశంలో అంటే జరుగుతుంది, మొదటి నుంచి జరుగుతుంది. మీరు అన్నట్టుగా అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా క్లియర్ గా మనకి ఆ డిప్లొమాటిక్ ఆలివ్ బ్రాంచ్ ని మనం ప్రతిసారి అందిస్తూనే ఉన్నాం మన నైబర్స్ తోటి. అది కూడదు అనుకున్నప్పుడు కావాల్సినటువంటి యాక్షన్స్ కూడా తీసుకున్నాం. ఆ స్ట్రాటజీని వీ షుడ్ కంటిన్యూ. వీ షుడ్ బి వెరీ ఫర్మ్ విత్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. దాంట్లో ఏమి సందేహం లేదు. మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనం శాంతి కాముకులం కాబట్టి అని కొన్ని సందర్భాల్లో మనం ఆగాల్సిన అవసరం లేదు, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని బుజ్జగించాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని విడివిడిగా చూడాలి. పీస్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, డైలాగ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, బట్ స్ట్రిక్ట్ యాక్షన్ అగ్నెస్ట్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇంకేదైనా యాక్టివిటీస్ మాత్రం దేర్ అండ్ దెన్ స్ట్రిక్ట్ గా యాక్షన్ ఉండాలి అనేది హుస్బోలే గారి సందేశం. డెఫినెట్లీ దట్స్ ద రైట్ వే టు గో. ఎస్పెషలీ భారతదేశం లాంటి మనకి ఎవరో వాడారు పిన్ ప్రిక్ అని, ఆయనే వాడినట్టున్నాడు ఆ పదాన్ని. అంటే ఏంటంటే వీళ్ళేమి పెద్ద బళ్ళాలు కాదు, కత్తులు కాదు, కటార్లు కాదు, చిన్న ముళ్ళు. ఈ చిన్న ముళ్ళు ఏంటంటే మనకు గుచ్చుకుంటా ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే, దాన్ని మనం సరి చేసుకోకపోతే ఇట్స్ అన్ ఇన్కన్వీనియన్స్. పాకిస్తాన్ వచ్చేసి భారతదేశాన్ని ఏ విధంగానూ, ఏ రంగంలోనూ ఏదో చేసేసి డిస్టెబిలైజ్ చేయగలిగినంత దేశం కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మనకి కొంత డిస్టర్బెన్స్ ని, కొంత ఇన్కన్వీనియన్స్ ని కలుగజేస్తాయి. కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ కాన్ఫ్లిక్ట్స్ అని అన్నాడు ఆయన. ఐ థింక్ మనకి ఇప్పుడున్నటువంటి ఈ అప్రోచ్, కీప్ ద డోర్స్ ఓపెన్ ఆల్వేస్, బీ గుడ్, నో ఫస్ట్ స్ట్రైక్, మనం ఇప్పుడు అలాంటివి చేయొద్దు. అట్ ద సేమ్ టైం అవసరమైనప్పుడు మాత్రం డోంట్ హెజిటేట్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది మంచి వ్యూహంగానే చూడాలి.
ఐ థింక్ హీఈస్ ఆల్సో వెరీ కన్జర్వేటివ్ ఇన్ సేయింగ్ దట్. ఇప్పుడు ఏదో చేసేయమని ఏమి చెప్పలేదు. ఐ థింక్ ఆ పల్స్ ఆఫ్ ద నేషన్ ని, మూడ్ ఆఫ్ ద నేషన్ ని, ఆ ఇంటర్నేషనల్ అఫైర్స్ ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చాలా కన్జర్వేటివ్ గా, చాలా సేఫ్ వే, ప్రోగ్రెసివ్ వే, డిప్లొమాటిక్ వే మనకి ఇది, బట్ డోంట్ హెసిటేట్ టు టేక్ యాక్షన్ అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. హోప్ దట్ ఆన్సర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇండియా ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏం చేయబోతుంది అనే దానికి 2 ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి.